లెట్ us స్టార్ట్ కెమికల్ కైనెటిక్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు దీని ఇంట్రొడక్షన్ ఇస్తాను. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది చాప్టర్, దెన్ ఓన్లీ యూల్ అండర్స్టాండ్ బెటర్. ఏంటంటే ఫస్ట్ మనకి ప్రతి దగ్గర వచ్చే పాయింట్ ఏం చెప్పండి, రేట్ ఆఫ్ రియాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏమీ లేదు. లెట్స్ సే మీరు ఒక టీ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, ఆ టీని మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, 2 minutesలో టీ ప్రిపేర్ అయిపోతుంది, అంటే అది బాయిల్ అయిపోతుంది. వేరాస్ అదే మీరు లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి, మేబీ 10 minutes పట్టొచ్చు, 15 minutes పట్టొచ్చు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మీకు, స్పీడ్ కదా, అంటే ఫ్లేమ్ కదా, అంటే ఆ స్పీడ్నే మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో కంప్లీట్ కెమికల్ కైనెటిక్స్లో మీరు ఏం నేర్చుకుంటారంటే ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని ఫాస్ట్ అప్ చేయాలన్నా లేకపోతే స్లో డౌన్ చేయాలన్నా ఏంటి ఫ్యాక్టర్స్. దానిలో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు స్పీడ్ ఆఫ్ రియాక్షన్, దాన్ని ఏమంటాం మనం, రేట్ అని కూడా అంటాం. 1 second కిందకి స్క్రోల్ డౌన్ చేస్తాను. ఓకే, కిందకి రాస్తాను కొంచెం. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ మీకు, స్పీడ్ ఆఫ్ రియాక్షన్. సో దీన్ని ఏమంటాం ఇంకొకరా మనం, రేట్ అని కూడా అంటాం అనమాట. సో జస్ట్ నేను చెప్పేదాన్ని కేర్ఫుల్గా వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. లెట్స్ సే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, సింపుల్ మీనింగ్ మీకు చెప్పాలంటే, హౌ మచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ చేంజెస్ ఇన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు మనకి రియాక్టెన్స్ A + B ఆర్ ద రియాక్టెన్స్ విల్ గివ్స్ రైస్ టు C ప్రొడక్ట్ అనుకోండి. ఇప్పుడు ఎంత టైంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ A అండ్ B సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం ఎంత తీసుకుంటుంది, సో దట్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ప్రొడక్ట్ C. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, రియాక్టెన్స్ రియాక్ట్ అయ్యి డిసపియర్ అయిపోయి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఎంత క్విక్గా మనకి A అండ్ B డిసపియర్ అయిపోతున్నాయి, దాన్ని మనం రేట్ అంటాం. చాలా ఫాస్ట్గా డిసపియర్ అయిపోతున్నాం అనుకోండి, రేట్ హై ఉన్నట్టు. చాలా స్లోగా డిసపియర్ అవుతుంది, అప్పుడు రేట్ ఎలా ఉన్నట్టు, లో ఉన్నట్టు. డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5Br మైనస్ ప్లస్ BrO3 మైనస్ గివ్స్ రైస్ టు 3Br2. బ్రోమిన్స్ చూడండి, ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ వీ హ్యావ్ 5 bromines అండ్ 1 bromine అండ్ 3 bromines, అవునా కదా? ఇప్పుడు మాలిక్యూల్స్ దానంతట అవి ఒకటే స్పీడ్లో డిసపియర్ అవ్వవు. కొన్ని మాలిక్యూల్స్ సర్టన్ టైం తీసుకుంటే వేరే మాలిక్యూల్స్ ఎక్కువ టైం తీసుకోవచ్చు. అంటే ఏంటి, లెట్స్ ఒక పర్సన్ 5 tasks 1 hour లో చేస్తాడు అనుకోండి, అదే పర్సన్ అదే 5 tasks 2 hours లో చేయొచ్చు. అంటే ఏంటి, స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, వాటి గ్రూప్ అంటే వాళ్ళున్న ఎలిమెంట్స్ పైన డిపెండ్ అవుతుంది, అంతే తప్ప అన్ని ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు. సో అందుకనే వెన్నెవర్ యూ డూ ద స్టైకియోమెట్రిక్ ఈక్వేషన్స్, మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూ హ్యావ్ టు సెట్ దెమ్ ఈక్వల్ ఫస్ట్. సెట్ దెమ్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి, డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ద కోఎఫిషియన్స్, స్టైకియోమెట్రిక్ కోఎఫిషియన్స్. అండర్స్టూడ్? అంటే ఇప్పుడు మనకి దానిలోంచే రేట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే A gives rise to 3B అని తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A gives rise to 3B. ఇక్కడ A ఏంటి చెప్పండి, A is the reactant, B is the product. ఇఫ్ ఐ వాంట్ టు రైట్, ఏ ఏంటి, రియాక్టెంట్ కదా, రియాక్టెంట్ డిసపియర్ అయితేనే ప్రొడక్ట్ వచ్చేది. డిసపియర్ అయ్యేది ఎప్పుడు నెగిటివ్ తీసుకోండి, ప్రొడక్ట్ని ఎప్పుడు పాజిటివ్, అపియర్ అయ్యేది ఎప్పుడు పాజిటివ్ తీసుకోండి. అంటే రియాక్టెన్స్ నేను తీసుకోవాలి ఎప్పుడు మీరు, ఎస్ నెగిటివ్ సైన్, ప్రొడక్ట్ని పాజిటివ్ సైన్. నౌ లెట్ us write rate for this. Rate is equal to minus concentration of A divided by dt. ఇక్కడ దీని కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 ఉన్నట్టే కదా, సో 1 చేసినా పెట్టకపోయినా పర్లేదు అనమాట, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఈజ్ ఈక్వల్ టు dB బై dt ప్లస్ దీన్ని 3తో డివైడ్ చేయాలి. అంటే యూ కెన్ ఈవెన్ రైట్, దీన్ని ఎలా రాయొచ్చు, 1/3 ప్లస్ 1/3 dB బై dt అని కూడా రాయొచ్చు అనమాట. దీన్ని మాత్రం బాక్స్లో పెట్టుకోండి డెఫినెట్గా. డి యూ ఆల్ అండర్స్టాండ్ హౌ డూ యూ రైట్ ద రేట్ ఆఫ్ ది రియాక్షన్? అంటే ఏదైతే డిసపియర్ అవుతుందో దాన్ని మైనస్ సైన్ పెడతాం, ఏదైతే అపియర్ అవుతుందో దాన్ని ప్లస్ సైన్ పెడతాం అనమాట. సో దట్ మనకు చూడంగానే అర్థమవుతుంది. అండ్ ఆల్సో మనము కోఎఫిషియన్స్ ఆఫ్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియన్స్తో వాటిని డివైడ్ చేయాలి. డిడ్ యూ అండర్స్టాండ్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రేట్ లో అండ్ ఆర్డర్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని రియాక్షన్స్ ఫాస్ట్ అయితే, కొన్ని రియాక్షన్స్ స్లో అయితే. ఇప్పుడు ఏ రియాక్షన్స్ ఫాస్ట్ అవుతున్నాయి, ఏ రియాక్షన్స్ స్లో అవుతున్నాయి ఎలా చెప్తాం మనం, బై యూజింగ్ ద రేట్ లా. సో రేట్ లా ఏం చెప్తుందంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ గురించి అనమాట. హైయర్ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అనుకోండి, మాలిక్యూల్స్ మధ్యలో కొలిజన్స్ ఎక్కువ ఉంటాయి. తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అనుకోండి, కొలిజన్స్ తక్కువ ఉంటాయి. అంటే కొలిజన్స్ ఎక్కువ ఉండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే రియాక్షన్ ఫాస్టర్ అవుతుంది, అదే తక్కువ ఉంటే స్లో ఉంటుంది. సో రేట్ ఫార్ములా ఎలా రాయి చూపు నేను, రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ X B పవర్ Y. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు మనకి రేట్ కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ, కే వాల్యూ అనమాట. కే ఏం చెప్తుంది మనకి, ఏ రియాక్షన్ కైనా దాని పర్సనాలిటీ. అంటే ఏంటి, అవి రియాక్షన్స్ న్యాచురల్ గా ఫాస్ట్ ఉన్నాయి అనుకోండి, దానికి కే వాల్యూ ఎక్కువ ఉంటుంది.
అవే రియాక్షన్స్ న్యాచురల్‌గానే స్లోగా అవుతున్నాయి. దానికి కే వాల్యూ ఏముంటుంది? తక్కువ ఉంటుంది. అండ్ పవర్స్ ఎక్స్ అండ్ వై ఏం చెప్తున్నాయి మనకి? కెన్ యూ సీ ద పవర్స్? దీస్ ఎక్స్ అండ్ వై విల్ డిటర్మైన్ ద ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అన్నమాట. లెట్స్ సే ఇఫ్ ద ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఏమవుతుంది? సింప్లీ యూ నీడ్ టు యాడ్ ఎక్స్ ప్లస్ వై అంటే 1 ప్లస్ 1. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎంత? 2. డిడ్ యూ అండర్‌స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1/2, ఇది 3/2 అనుకోండి. అప్పుడేమవుతుంది? 1/2 ప్లస్ 3/2 విచ్ విల్ గివ్ యూ 4/2. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎంత? 2. సో ఈ ప్రాసెస్‌లో మీరు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫైండ్ చేయాలన్నమాట. అర్థమైందా? సో నేను ఇప్పుడు చెప్పబోయే వాల్యూస్ అండ్ డెఫినిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. వీటిని ఫిక్స్డ్ స్పీడ్ రియాక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు కాన్సంట్రేషన్ ఎంతనివ్వండి, అది వెళ్ళే స్పీడ్ మార్చుకోదది. అంటే మీరు రోడ్ ఎంతైనా ఖాళీగా పెట్టండి. నేను 60 కిలోమీటర్స్ పర్ అవర్‌లోనే వెళ్తాను. రోడ్ ఖాళీ ఉన్నివ్వండి, ఎలా అయినా ఉన్నివ్వండి. ఎంత స్పీడ్ వెళ్ళే స్కోప్ ఉన్నా గానీ నేను వెళ్ళే స్పీడ్ ఫిక్స్ 60. అలా ఉన్న వాటిని ఏమంటాం మనం? జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ మనకి ఎంత వెయిటింగ్ ఉన్నా, ఎంతున్నా నాకు సంబంధం లేదు. నేను తీసుకునే టైమే తీసుకుంటా. నేను కంప్లీట్ చేసే టైంకి కంప్లీట్ చేస్తాను. అలా రేట్ కాన్స్టెంట్ అంటే ఆ ఫిక్స్డ్ స్పీడ్ రేట్‌ని కాన్స్టెంట్‌గా పెడితే దాన్ని ఏమంటాం మనం? జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాం. అందుకని ఇక్కడ ఏం చెప్తామంటే జీరో ఆర్డర్ రియాక్షన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సంట్రేషన్. ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సంట్రేషన్. మీరు కాన్సంట్రేషన్ ఎంతన్నా పెంచండి. ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సంట్రేషన్. దాని వల్ల నా రియాక్షన్ రేట్ అనేది నేను మార్చుకోను. నా స్పీడ్ ఫిక్స్ అయిపోతుంది. అలా ఫిక్స్ అయితే దాన్ని ఏమంటాం? జీరో ఆర్డర్ అంటాం. దీనిలో ఏమవుతుంది మనకి? రేట్ ఫిక్స్, రేట్ కాన్స్టెంట్ ఆర్ రేట్ అన్‌చేంజ్డ్ అని పెట్టుకోండి. రేట్ ఆఫ్ రియాక్షన్స్ అన్‌చేంజ్డ్. అది ఎలాగా మారకుండా సేమ్ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు డిపెండ్ అవ్వదు కాబట్టి ఫార్ములా ఏం చెప్పండి? రేట్ ఫార్ములా ఏమవ్వాలి ఇప్పుడు మీకు? రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ ఇనీషియల్ కాన్సంట్రేషన్ విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కే. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీకు యూజువల్‌గా మనకి ఒక రియాక్షన్‌లో క్యాటలిస్ట్ కావాలి కదా! అవ్వాలి అంటే. ఇప్పుడు లెట్స్ సే ఒక కెమికల్ థింగ్స్ ఐ మీన్ ఒక సర్ఫేస్‌లో లెట్స్ సే ఎక్కువ కెమికల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. దాన్ని స్పీడప్ చేయాలనుకోండి. దానిలో ఏం చేయాలి మనం? ఆబ్వియస్‌గా క్యాటలిస్ట్‌ని గాని, సన్‌లైట్‌ని గాని యాడ్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను జీరో ఆర్డర్ రియాక్షన్‌కి. సమ్‌టైమ్స్ మీకు ఎగ్జామ్‌లో ఇచ్చి ఔట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఏది జీరో ఆర్డరో ఫైండ్ చేయమని అడుగుతాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డికంపోజిషన్ ఆఫ్ అమోనియా ఆన్ ఏ హాట్ ప్లాటినం ఆర్ హైడ్రోజన్ గాని, క్లోరిన్ గాని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ ఇలాంటివి ఎప్పుడైనా గాని జీరో ఆర్డర్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నా డికంపోజిషన్ ఆఫ్ అమోనియా డికంపోజిషన్ గాని లేకపోతే H2+Cl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ హెచ్‌న్యూ ఆర్ సన్‌లైట్ క్యాటలిస్ట్ గాని, సన్‌లైట్ గాని, క్యాటలిస్ట్ గాని ఇలా యాడ్ చేసి రియాక్షన్స్ అయ్యేవన్నీ కూడా ఏంటి? ఆల్వేస్ జీరో ఆర్డర్ కాంటెక్స్ట్ అన్నమాట. ఇదొక మీకు ఒక చిన్న ఎగ్జామ్ రిలేటెడ్‌గా మీకు చెప్పాను పాయింట్ నేను. సో దట్ ఈజీగా మీకు ఐడెంటిఫై చేయగలుగుతారని. అండ్ ఆల్సో ఏంటి మనకి స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ ఏముంటుంది? ఎంత స్టార్టింగ్ ఉందో మైనస్ ఎంత కంప్లీట్ అయిందో. అంతే కదా! సో ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం? అమౌంట్ ఎంత లెఫ్ట్ అయిందంటే ఎలా రాయొచ్చు? లెఫ్ట్ కాన్సంట్రేషన్ ఎంతుంది అంటే ఇనీషియల్ కాన్సంట్రేషన్ మైనస్ కేటీ. అంతే కదా! రేట్ కాన్స్టెంట్ ఇంటూ టైమ్. ఇఫ్ యూ డూ దిస్ మీకేమొస్తుంది? మీకు ఇక్కడ లెఫ్ట్ ఎంత కాన్సంట్రేషన్ ఐ మీన్ ఎంత అమౌంట్ లెఫ్ట్ ఉంది మనకి ఆఫ్టర్ సర్టెన్ టైమ్. దాన్ని మనం ఏమంటాం మనం ఇప్పుడు? వెన్ యూ డూ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్ ఇన్ ద జీరో ఆర్డర్. ఇక్కడ ఓన్లీ జీరో ఆర్డర్‌లో మాత్రమే ఫార్ములా యూజ్ చేస్తారు మీరు. నెక్స్ట్ ఇక్కడ మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇది ఎగ్జామ్‌లో మీకు గ్రాఫ్ రిలేటెడ్‌గా క్వెషన్ వస్తుందన్నమాట. ఏమని అడుగుతాడంటే గ్రాఫ్ మనకి ఏదైతే టీ హాఫ్ ఆర్ మన గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆల్వేస్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైం జీరో ఆర్డర్‌లో గాని నార్మల్‌గా గాని కాన్సంట్రేషన్ వర్సెస్ టైం ఏం చెప్తున్నాను? ఎనీ కాన్సంట్రేషన్ వర్సెస్ టైం ఆల్వేస్ ఎలా ఉంటుంది మీకు? ఇట్ ఈస్ ఎ స్ట్రెయిట్ లైన్ పాయింటింగ్ డౌన్‌వర్డ్స్ అన్నమాట. ఎలా ఉంటుంది మీకు? ఎప్పుడు కూడా డౌన్‌వర్డ్స్ పాయింటింగ్ ఉంటుంది. అందుకనే స్లోప్ ఏం తీసుకోవాలి మీరు? -k తీసుకోవాలి. అర్థమైందా? అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ద గ్రాఫ్ ఆఫ్ టీ హాఫ్ వర్సెస్ ఇనీషియల్ కాన్సంట్రేషన్ అది కూడా మనకి స్ట్రైట్ లైనే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే టీ హాఫ్ వర్సెస్ ఇనీషియల్ కాన్సంట్రేషన్. అప్పుడేంటి మనకి గ్రాఫ్ ఇది కూడా స్ట్రైట్ లైనే ఉంటుంది. కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. డౌన్‌వర్డ్ రాదు. స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నమాట. తెలుసు కదా! గ్రాఫ్‌లో 0 నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది. ఇదంతా కూడా మనకి బికాజ్ ఇక్కడ ఎందుకు ఇలా మారట్లేదంటే స్పీడ్ ఫిక్స్ అయిపోయి ఉంది కదా! అందుకని మనకి ఒక కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది.
ఇప్పుడు స్పీడ్ మన కాన్సంట్రేషన్ బట్టి స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, రియాక్షన్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. అదే పెరగట్లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఆబ్వియస్‌గా స్పీడ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ టు ఫినిష్ ద హాఫ్ ఆఫ్ ది సైకిల్ అన్నమాట. సో, అందుకని మనకి టీ హాఫ్ ఫార్ములా చూడండి దీనిపైన డిపెండ్ అవుతుంది. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కాన్సంట్రేషన్ డివైడ్ బై 2K. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకేనా? సో, ఎప్పుడైనా గాని గుర్తుపెట్టుకోండి. జీరో ఆర్డర్ క్వెషన్‌లో ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? క్వెషన్‌లో రేట్ రిమైన్స్ అన్‌చేంజ్డ్ అనే వర్డ్ చూసినా, రేట్ రిమైన్స్ అన్‌చేంజ్డ్ ఇఫ్ ద కాన్సంట్రేషన్ ఈస్ డబుల్ ఆర్ ట్రిపుల్ ఏదున్నా గాని రేట్ అన్‌చేంజ్డ్ చూసినా గాని ఆర్ ఎప్పుడైనా గాని ఇనీషియల్‌కి, ఫైనల్‌కి మధ్యలో ఇక్కడ నేను ఒక ఫార్ములా చెప్పాను కదా! కాన్సంట్రేషన్ ఎట్ ఆఫ్టర్ పాయింట్ T ఈక్వల్ టు ఇనీషియల్ మైనస్ KT. ఇలాంటివి ఎలా అయినా చూసినా గాని ఇలాంటి వాల్యూస్ ఎప్పుడు చూసినా గాని మీకు ఏం అర్థం కావాలి? జీరో ఆర్డర్ ఫార్ములా అప్లై చేయాలని తెలియాలి మీకు. డిడ్ యూ ఆల్ అండర్‌స్టాండ్? సో, ఇక్కడ మీకు ఓన్లీ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వరకు. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్‌గా పర్సెంటేజ్ రియాక్షన్ అంటాం. మన జీరో ఆర్డర్ రియాక్షన్ ఏమన్నాను చెప్పండి? యెస్. ఇట్ ఈస్ ద ఫిక్స్డ్ స్పీడ్ రియాక్షన్. మళ్ళీ చెప్తున్నా. జీరో ఆర్డర్ రియాక్షన్ ఏమంటాం మనం? జీరో ఆర్డర్ రియాక్షన్‌ని ఫిక్స్డ్ స్పీడ్ రియాక్షన్ అంటాం. అక్కడ స్పీడ్ ఫిక్స్ అయిపోతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాన్సంట్రేషన్. అందుకే ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ అది. దానివల్ల ఇది మారుతూ ఉండదు. వేరాస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్‌ని ఏమంటామంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్‌ని వీల్ లిమిట్ యాస్ పర్సెంటేజ్ రియాక్షన్ అంటాం. ఏమంటాం మనం? పర్సెంటేజ్ రియాక్షన్. ఎందుకు అంటామంటే బికాస్ ఇక్కడ మనకి స్పీడ్ అనేది ఎంత కాన్సంట్రేషన్ ఉంటుందో దానిపైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద కాన్సంట్రేషన్ ఈస్ డబుల్, స్పీడ్ ఈస్ డబుల్. ఇఫ్ ద కాన్సంట్రేషన్ ఈస్ హాఫ్డ్, స్పీడ్ ఈస్ హాఫ్డ్. అంటే ఇక్కడ ఏమైనట్టు మనకి కంప్లీట్‌లీ ద స్పీడ్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ది కాన్సంట్రేషన్. దట్స్ వై ఇక్కడ మనకి ఇట్ ఈస్ ద పర్సెంటేజ్ రియాక్షన్. అదెంత పర్సెంటేజ్ పెరుగుతుందో ఇది అంతే పెరుగుతుంది. దట్ ఈస్ ద రిలేషన్. ఇక్కడ మీరు ఫార్ములాకి ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి న్యాచురల్ లాతో ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. K ఫార్ములా వచ్చి ఇక్కడ K ఈక్వల్ టు 2.303 బై T లాగ్ ఇనీషియల్ డివైడ్ బై ఆఫ్టర్ పర్టిక్యులర్ టైం కాన్సంట్రేషన్ రిమైనింగ్ కాన్సంట్రేషన్ అనమాట. ఇక్కడ A అంటే ఏంటంటే అమౌంట్ రిమైనింగ్, A0 అంటే ఏంటంటే ఇనీషియల్ అమౌంట్. సో, జస్ట్ సింప్లీ ఫస్ట్ ఆర్డర్ కోసం ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీరో ఆర్డర్‌లో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్‌లో హాఫ్ లైఫ్ కాన్స్టెంట్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో, T హాఫ్ ఫార్ములా ఏంటి ఇక్కడ మీకు 0.693/K. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇదే ఫార్ములా అనేది మనం వాడుతూ వెళ్తాం. ఏం చేంజెస్ చేయం మనం ఇక్కడ. అర్థమైందా? సో, ఎక్కడైనా గాని ఇక్కడ మీకు కొన్ని రూల్స్ చెప్తాను. ఎగ్జామ్ ట్రిక్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి. క్వెషన్‌లో మీకు హౌ లాంగ్ టు ఫినిష్ సమ్ వాల్యూ అంటాడు. ఇఫ్ 90% డన్ అనుకోండి, పర్సెంటేజ్ ఇస్తాడు. 90% కంప్లీట్ చేసామనుకోండి, ఎంత లెఫ్ట్? 10% లెఫ్ట్ కదా! అవునా కదా? అంటే అప్పుడు ఇనీషియల్ అంటే మనకి ఇనీషియల్ డివైడెడ్ బై అమౌంట్ లెఫ్ట్ ఈక్వల్ టు ఏం చేయాలి? 100/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. అర్థమైందా? అంటే ఇప్పుడు 99% లెఫ్ట్ అంటే ఏం చేయాలి? 1% లెఫ్ట్. అంటే ఏంటి మనకి ఇనీషియల్‌గా 100 ఉంది. ఎంత లెఫ్ట్ ఉంది? 1% డివైడ్ బై 1 ఈక్వల్ టు 100. సో, ఇది మీ ప్రాసెస్‌లో ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వైల్ యూ రైట్ సర్టెన్ థింగ్స్. అర్థమైందా? నౌ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. T 99.99% అంటాడు ఎగ్జామ్‌లో. 99.99% సో ఆన్ అంటాడు. దీనికి ఏం రాస్తారంటే అబౌట్ 10 టైమ్స్ ఆఫ్ T హాఫ్ అన్నమాట. అంటే 10 ఇంటూ T హాఫ్ చేస్తే మీకు దీని ఆన్సర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో మోస్ట్‌లీ ఇలాంటి వాల్యూస్ పైన క్వెషన్ అడుగుతాడు మీకు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీకు ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు క్వెషన్‌లో మనకి ఏమి ఇచ్చాడు? దాన్ని బట్టి మనం ఏ ఆర్డర్ తీసుకోవాలి? 0 తీసుకోవాలా? ఫస్ట్ తీసుకోవాలా? అని అర్థం కావాలి ఇక్కడ మీకు. ఇక్కడ మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఫర్ యూనిట్ అన్నమాట. ఫస్టా, సెకండా దానికి యూనిట్ ఫార్ములా ఏంటంటే మోల్ L ఇన్వర్స్ పవర్ 1 - n ఇంటూ S ఇన్వర్స్. ఈ n ప్లేస్‌లో 0 పెట్టారనుకోండి, 0 ఆర్డర్ యూనిట్ వస్తుంది. 1 పెట్టారనుకోండి, ఫస్ట్ ఆర్డర్ వస్తుంది. 2 పెడితే సెకండ్ ఆర్డర్. అంతే ఎవర్ యువర్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే నేను n ఈక్వల్ 2 పెట్టి చూపిస్తా సెకండ్ ఆర్డర్‌కి. మోల్ L ఇన్వర్స్ హోల్ పవర్ 1 - 2 అంటే ఏమొస్తుంది? ఇంటూ సెకండ్ ఇన్వర్స్. అంటే మోల్ L ఇన్వర్స్ హోల్ పవర్ -1 సెకండ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది చెప్పండి ఇప్పుడు? L మోల్ ఇన్వర్స్ అయిపోతుంది. ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అంతే ఉంది. ఇది ఫార్ములా అన్నమాట. సింపుల్. సో, జస్ట్ మీరు ఈ ఫార్ములా ఏదైతే నేను యూనిట్‌కి 1 - n రాసానో అది గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్. యామ్ ఐ క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్టివేషన్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక బ్యారియర్‌లా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మనకి ఎవ్రి కొలిజన్ ఒక రియాక్షన్ అవ్వదుగా తెలుసుగా కొలిజన్ థియరీలో అదే నేర్చుకుంటాం మనం. ప్రతి మాలిక్యూల్ కొలైడ్ అయినా గాని అదొక రియాక్షన్ అవ్వాలని రూల్ ఏం లేదు. అలాగే ఎప్పుడు కూడా మనము ఒకటి క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇప్పుడు లెట్స్ ఒక ఫుట్‌బాల్‌ని కిక్ చేశారనుకోండి వాల్‌కి. ఆ వాల్‌ని మెల్లిగా కిక్ చేశారనుకోండి అదంత ఫాస్ట్‌గా రాదు వెనక్కి. అదే మీరు ఫాస్ట్ కిక్ చేశారనుకోండి వెనక్కి ఫాస్ట్‌గా వస్తుందా లేదా? అదే రూల్ అన్నమాట ఇక్కడ గూడా. ఏదైతే మినిమమ్ ఎనర్జీ ఆ వాల్‌ని దాటి బయటికెళ్ళాలో, ఆ మినిమమ్ ఎనర్జీని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం అన్నమాట. అంటే ఎక్స్‌ట్రా ఎనర్జీ రియాక్టెంట్స్‌కిస్తే అది పైనుంచి మళ్ళీ కిందకొస్తుందన్నమాట. ఆ ఎనర్జీని లెట్స్ సే రియాక్షన్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇలా వెళ్తుంది రియాక్షన్. సడెన్‌గా ఇలా వెళ్ళాల్సొచ్చింది. ఇప్పుడు నార్మల్‌గా వెళ్ళేదానికి ఇలా పైకి వెళ్ళడానికి ఎనర్జీ మారుతుంది కదా! ఇలా వెళ్ళడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో దాన్నేమంటాను నేను యాక్టివేషన్ ఎనర్జీ. ఇలా వెళ్ళడం కోసం నేను ఏం యాడ్ చేస్తాను పైన దీనికి హెల్ప్ చేయడానికి? క్యాటలిస్ట్‌ని యాడ్ చేస్తాను అన్నమాట. సో, అప్పుడు క్యాటలిస్ట్‌ని యాడ్ చేయడం వల్ల దానికి ఎక్స్‌ట్రా ఎనర్జీ మినిమమ్ గెయిన్ అయ్యి దీన్ని క్రాస్ చేసి మళ్ళీ కిందకొచ్చేస్తుంది. మళ్ళీ కిందకొచ్చినప్పుడు సేమ్‌గా వెళ్ళడం ఈజీనే. వన్స్ ఆ అప్ ఎక్కేటప్పుడు మాత్రం దానికి ఎక్స్‌ట్రా ఎడ్జ్ ఏదైతే కావాలో దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఎక్స్‌ట్రా ఎనర్జీ యూ నీడ్ టు గివ్ ద రియాక్టెంట్స్ టు రీచ్ ద టాప్. మళ్ళీ దాని నుంచి కంటిన్యూ అవ్వడం కోసం. దాన్ని మినిమమ్ ఎనర్జీ ఆర్ యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. అర్థమైందా? సో, ఇక్కడ మనకి థ్రెషోల్డ్ ఎనర్జీ ఈక్వల్ టు ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. దిస్ ఈస్ థ్రెషోల్డ్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటి? అసలు టోటల్ హైట్ ఎంతుంది మొత్తం? ఆ టోటల్ హైట్‌ని మనం క్రాస్ చేయాలంటే దానికి 2 కావాలి మీకు. ఆల్రెడీ లోపల రియాక్టెంట్స్‌లో సమ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దానికి తోడు మీరు యాక్టివేషన్ ఎనర్జీ చేశారనుకోండి, ఇవి 2 కలిసి అది ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళిపోతుందన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ థ్రెషోల్డ్ ఎనర్జీ. ఇప్పుడు మనకి దీన్ని యాక్టివేట్ చేయడం కోసం ఏం చేస్తాం? వి యూజ్ సంథింగ్ కాల్డ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ ఏం చేస్తుంది మనకి? ఇట్ విల్ హెల్ప్ టు యాక్టివేట్ దాన్ని ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఎక్కువ యాక్టివేట్ చేసి మోర్ మాలిక్యూల్స్‌ని దాన్ని జంప్ చేసి రియాక్షన్ ఫాస్ట్ అవ్వడానికి హెల్ప్ చేసేదాన్ని క్యాటలిస్ట్ అంటాం మనం. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు దీని బేస్‌లో మనకి అర్హీనియస్ ఈక్వేషన్ వస్తుందన్నమాట. అర్హీనియస్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఫుడ్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి. ఆ ఫుడ్ ఎంతసేపు ఫ్రెష్‌గా ఉంటుంది? ఫ్రిడ్జ్‌లో ఉన్నంత సేపు. వన్స్ మీరు బయటకు తీస్తే స్పాయిల్ అయిపోతుంది. రీజన్ ఏంటో చెప్పండి? టెంపరేచర్ వల్ల. ఫ్రిడ్జ్‌లో మనకి టెంపరేచర్ అనేది సూటబుల్ టెంపరేచర్ ఉంటుంది. అవి పాడవకుండా ఉండడానికి. సో, అందుకని అది అక్కడ పాడవకుండా ఉంటుంది. సో, అందుకే ఆ టెంపరేచర్ రియాక్షన్స్ ఫాస్టర్‌గా మనకి బయట పెడితే ఫాస్ట్‌గా పాడైపోతాయి. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? రియాక్షన్ విల్ బి ఫాస్టర్. దానికి వచ్చిన ఫార్ములానే అర్హీనియస్ ఈక్వేషన్ అన్నమాట. అదేం చెప్తుందంటే K ఈక్వల్ టు A ఇంటూ E పవర్ మైనస్ EA బై RT. ఇది అర్హీనియస్ ఫార్ములా. ఏ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్. అంటే హౌ మెనీ టైమ్స్ మాలిక్యూల్స్ కొలైడ్ అయితే చెప్పేది ఏ. E పవర్ మైనస్ EA బై RT ఏంటంటే సక్సెస్ ఫ్రాక్షన్. అంటే ఏంటి? కొలిజన్స్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ కొలిజన్స్ యాక్చువల్‌గా వాల్‌కెళ్ళి తగులుతున్నాయి. ఆ కొలిజన్స్ ఫ్రాక్షన్ చెప్పేదాన్ని మైనస్ EA. E పవర్ మైనస్ EA బై RT అంటాం. అర్థమైందా? సో, ఓవరాల్‌గా మీకు లాగ్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు. ఏమవుతుందంటే లాగ్ K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాగ్ ఏ జస్ట్ లాగ్ ఏబీ కదా! లాగ్ ఏ ప్లస్ బి కాకపోతే మైనస్ ఈఏ ఉంది కాబట్టి ఇది మైనస్ ఈఏ బై 2.303 RT. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లాగ్ సెన్స్‌లో రాయాలంటే. అర్థమైందా? ఇక్కడ కూడా మీకు గ్రాఫ్ రిలేటెడ్‌గా ఒక పాయింట్ చెప్తాను. వెన్నెవర్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ ఇక్కడ K ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ. K వర్సెస్ 1/T. గ్రాఫ్ కనుక ప్లాట్ చేశారనుకోండి ఇక్కడ డౌన్‌వర్డ్ స్ట్రెయిట్ లైన్ వస్తుంది ఇక్కడ కూడా. ఏమొస్తుంది? డౌన్‌వర్డ్ స్ట్రెయిట్ లైన్. స్లోప్ ఎలా ఉంటుంది? Slope is equal to, can you guess the slope? Yes, minus EA divided by 2.303 R. ఈ వాల్యూ స్లోప్ ఉంటుందన్నమాట మీకు. సో, ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా క్వెషన్ వస్తుంది ఇది స్లోప్ రిలేటెడ్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. చాలా రియాక్షన్స్‌లో మనకి టెంపరేచర్‌ని 10 డిగ్రీస్ పెంచామనుకోండి రేట్ డబుల్ అవుతుంది. దాన్నే మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. అర్థమవుతుందా? టెంపరేచర్ 10 డిగ్రీస్ పెంచితే ఏమైంది? రేట్ డబుల్ అయింది. ఈ డబుల్ అయిన రేట్ 2 ఏదైతే ఉందో దీన్ని టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. ఇఫ్ క్వెషన్‌లో 310 కెల్విన్స్ ఇచ్చారు లెట్స్ సే కంపేర్ చేయమని. దాన్ని 300తో కంపేర్ చేసాం. అప్పుడు రేట్ డబుల్ అయిందా? అప్పుడు ఏం చేయాలి మనం? టెంపరేచర్ ఫార్ములా యూజ్ చేయాలి కదా! లేకపోతే ఎలా చెప్తాం మనం? దానికోసం ఏం చేస్తామంటే లాగ్ K2/K1 ఈజ్ ఈక్వల్ టు EA బై 2.303 R. T ప్లేస్‌లో ఏం రాస్తా అంటే 1/T1 మైనస్ 1/T2. దిస్ ఈస్ ద ఫార్ములా. T1, T2 క్వెషన్‌లో ఇస్తాడు మనకి. జస్ట్ వాటి కంపారిజన్‌లో సక్సెస్ ఫ్రాక్షన్ చెప్పాను కదా! 2 డిఫరెంట్ హీట్ లెవెల్స్ దగ్గర దాన్ని జస్ట్ కంపారిజన్ కోసం ఈ ఫార్ములా అంతే. అండర్‌స్టూడ్? సో, మీరు
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్‌లో కెమికల్ కైనెటిక్స్‌లో ఫస్ట్ ఏం చేయాలి మీరు? అసలు ఏంటి? ఏ క్వెషన్‌లో ఏమిచ్చారు? కాన్సంట్రేషన్ రిలేటెడ్‌గా రియాక్టెంట్స్‌కి, ప్రొడక్ట్స్‌కి మనకి ఆ వాల్యూస్ చేయాలా? లేకపోతే జీరో ఆర్డర్ క్వెషన్సా? లేకపోతే ఫస్ట్ ఆర్డర్ క్వెషన్స్ అనేది ఐడెంటిఫై చేయండి. జీరో ఆర్డర్ క్వెషన్ అనుకోండి. ఫార్ములా ఏం చేయాలి? A = A0 - KT. అండ్ దానికి K వాల్యూ ఫస్ట్ వాల్యూ K ఏంటి? 2.303 డివైడ్ బై log A0/A. దీని తర్వాత ఏం చేయాలి? టెంపరేచర్స్ ఎప్పుడు ఇచ్చినా గాని ఏం చేయాలి? అర్హీనియస్ ఫార్ములా అప్లై చేసుకోండి. కాకపోతే యూనిట్స్ కొంచెం చూసుకోండి. ఎప్పుడైనా గాని యూనిట్స్ అనేది ఎప్పుడు మనకి సెకండ్స్‌లో ఉండాలి. లేకపోతే కన్వర్ట్ చేసుకునే చేయాలి. మినిట్స్‌లో ఎప్పుడు కూడా ఎగ్జామ్‌లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. లెట్స్ సే 6 మినిట్స్ అని ఇచ్చాడు. మల్టిప్లై బై 60. కన్వర్ట్ ఇంటూ సెకండ్స్. దెన్ డూ ద సొల్యూషన్. అర్థమైందా? టీ వాల్యూ గురించి చెప్తున్నా. ఇఫ్ ఎనర్జీ కిలో జౌల్స్‌లో ఇచ్చాడు. అప్పుడు ఏం బట్ ఆర్ వాల్యూ ఎంత? 8.314 జౌల్ కదా! అప్పుడు ఏం చేయాలి? కిలో జౌల్స్ నుంచి కూడా జౌల్స్‌కి కన్వర్ట్ చేయాలి. 1 కిలో జౌల్ అంటే 1 కిలో జౌల్ అంటే ఎలా కన్వర్ట్ చేస్తాను? 1000 జౌల్స్. అవునా కాదా? సో యూ నీడ్ టు మల్టిప్లై అన్నమాట. లెట్స్ సే ఎగ్జామ్‌లో 8.314 జౌల్స్. అప్పుడు ఏం చేయాలి మీరు? యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్. లేకపోతే కన్వర్షన్స్ లేకపోతే మార్క్స్ పోతాయి అన్నమాట. కన్వర్షన్స్ దగ్గర చూసుకోండి. అండ్ ఒక వాల్యూ చెప్తాను నేను. ఎప్పుడైనా గాని ఫస్ట్ ఆర్డర్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ 75% కంప్లీషన్ అంటే ఇది చెప్తున్నా చూడండి. ఎగ్జామ్‌లో గుర్తుపెట్టుకోండి. 75% కంప్లీషన్ అన్నారనుకోండి. 2 హాఫ్ లైఫ్స్. అర్థమైందా? వేరాజ్ 87.5% కంప్లీషన్ అన్నాడనుకోండి క్వెషన్‌లో 3 హాఫ్ లైఫ్స్ తీసుకోండి. ఎగ్జామ్‌లో షార్ట్ కట్స్ నేను చెప్పేది. అండ్ 93.75% కంప్లీషన్ అన్నాడనుకోండి 4 హాఫ్ లైఫ్స్ అన్నమాట. ఇది ఎలా వస్తుందంటే మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. బట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు యూజువల్లీ హాఫ్ లైఫ్స్ అంటే ఏంటి? 100-50, 50-25, 25-12.5 ఇదేగా చేసేది. 12.5-6.25 అవునా కాదా? ఈ ప్రాసెస్‌లో వస్తాం హాఫ్ లైఫ్స్ అంటే. దీన్ని రివర్స్ కాలిక్యులేషన్ చేయాలన్నమాట. 100 - 6.25 చేయండి. యుల్ గెట్ 93.75. సో ఇన్ దట్ వే వి కౌంట్ ద హాఫ్ లైఫ్స్. బట్ ఎగ్జామ్‌లో ఇంత కాలిక్యులేషన్ మీకు అవసరం లేదు. నేను చెప్పే వరకు కొంచెం గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఆల్సో సెల్సియస్ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. వాటిని కెల్విన్‌లోకి కన్వర్ట్ చేయండి. 200 డిగ్రీస్ అలా ఇచ్చినప్పుడు కన్వర్ట్ ఇంటూ కెల్విన్స్. ఏం చేయాలి మనం? 273ని యాడ్ చేయాలి. తెలుసు కదా! హౌ డు యూ కన్వర్ట్? కన్వర్ట్ ఇంటూ 273 ప్లస్. ఆ 273 ప్లస్ సెంటిగ్రేడ్‌లు చేయకపోతే మాత్రం ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. సెంటిగ్రేడ్స్ వాల్యూస్ పెడితే. దెన్ ఆర్ వాల్యూ ఎంత చెప్పండి? 8.314 జౌల్స్ ఆర్ కిలోస్ ఏదైనా రాయొచ్చు మీరు. కానీ ఎనర్జీ క్యాలరీస్ ఉన్నాయనుకోండి. ఎగ్జామ్‌లో ఆర్ వాల్యూ యూజువల్లీ 8.314 ఇలా యూజ్ చేయొచ్చు. వేరాజ్ ఎనర్జీ జౌల్స్‌లో ఉన్నప్పుడు. వేరాజ్ ఎనర్జీ క్యాలరీస్‌లో ఇచ్చారనుకోండి. ఆర్ వాల్యూ 2 తీసుకోవాలి. అప్రాక్సిమేట్ అని పెట్టుకోండి. ఎగ్జాక్ట్‌గా కాదు. అప్రాక్సిమేట్‌గా 2 ఎప్పుడు ఎనర్జీ క్యాలరీస్‌లో ఇచ్చినప్పుడు. ఎనర్జీ జౌల్స్, కిలోస్, మోల్స్‌లో ఇస్తే పర్లేదు. కానీ ఎప్పుడైనా క్యాలరీస్‌లో ఇచ్చారనుకోండి. జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ వాటిని కన్వర్షన్ అనేది ప్రాపర్‌గా చేసుకోవాలి. నౌ లిజన్ టు మీ వెరీ కేర్‌ఫుల్లీ. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా కూడా వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టీస్ అప్పుడే మీకు ఇది హెల్ప్ అవుతుంది. దానికోసం మీకు చూపిస్తున్నాను చూడండి. ఎలా మీరు క్వెషన్స్ డీల్ చేయాలో చూపిస్తున్నా చూడండి. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అవర్ ప్రో బుక్. మీకు శాంపుల్ క్వెషన్ నేను క్వెషన్స్ చూపిస్తున్నా చూడండి. సో దీనిలో టోటల్ 14 క్వెషన్స్ ఉన్నాయి. టాపిక్ ఏంటి ఇక్కడ? రేట్ ఆఫ్ రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ పైన, రేట్ లా పైన. ఓన్లీ ఈ టాపిక్స్ పైనే క్వెషన్స్ వస్తాయి మీకు. మనం క్వెషన్స్ టాపిక్ వైస్ ఇస్తాం కాబట్టి నేను శాంపుల్‌గా ఒక టాపిక్ తీసుకొని చెప్తున్నా. హౌ డు యూ అప్రోచ్ ద క్వెషన్స్ అనేది. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వెషన్. ఇక్కడ ఏమంటున్నాడు? క్లియర్‌గా క్వెషన్‌లో రేట్ కాన్స్టెంట్ ఫర్ ఎ జీరో ఆర్డర్ రియాక్షన్ ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో దే హావ్ గివెన్ ఫ్యూ వాల్యూస్. ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి మనం? టైమ్ ఎంతో ఫైండ్ చేయాలి. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అన్నాడు. ఇఫ్ యూ రిమెంబర్ మనం ఒక ఫార్ములా చేసాం గుర్తుందా? ఏంటది? A = A0 - KT. ఇఫ్ యూ రిమెంబర్. ఇక్కడి నుంచి టైమ్ T కావాలి. అంటే ఏం చేయాలి? ఈ KTని తీసుకునండి, A0 సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఏమవుతుంది? A0 ఇనీషియల్ మైనస్ ఆఫ్టర్ లెఫ్ట్ ఓవర్ టైమ్, లెఫ్ట్ ఓవర్ కాన్సంట్రేషన్ డివైడ్ బై K చేశారనుకోండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. జస్ట్ డివైడ్ చేసాం మనకు ఆన్సర్ వచ్చేసింది. చూసారా ఎంత సింపుల్‌గా ఉందో? జస్ట్ అండర్‌స్టాండ్. మనం చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు థరోగా కాన్సంట్రేట్ చేయండి. అవే రిపీట్ అయితాయి మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడ ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? యూనిట్స్ రిలేటెడ్‌గా ఇచ్చాడు. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్‌కి ఓన్లీ సెకండ్ ఇన్వర్సే ఉంటుంది. వాడు M ఇంటూ సెకండ్ ఇన్వర్స్ ఇచ్చాడు. సో అందుకని ఇది రాంగ్. M అంటే ఏంటంటే మనకి కంప్లీట్‌గా Mని మోల్, లీటర్ ఇన్వర్స్ అని రాయబోయి M అని కూడా రాస్తారు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి ఎగ్జామ్‌లో. M అని రాసినా, ఇదని రాసినా మీనింగ్ ఒకటే అన్నమాట. మొలారిటీ యూనిట్ అది. యాక్చువల్లీ ఏం రాసినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ అంతే. ఇక్కడ ఏం అడిగాడు మీకు? రేట్ ఆఫ్ ది రేట్ కాన్స్టెంట్ అంటే K అడిగాడు ఇక్కడ. తెలుసు కదా! ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. రేట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? R = K ఇంటూ A పవర్ N B పవర్ N. సింప్లీ సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చేస్తుంది ఆన్సర్. K వాల్యూ ఇక్కడ. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? క్వెషన్‌లో రేట్ కాన్సంట్రేషన్ రిలేటెడ్‌గా ఇచ్చాడు మీకు. ఎలా చేస్తారో చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను? R ఈస్ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ కదా! అంటే ఇప్పుడు R1/R2 హోల్ పవర్ N రాయడం మర్చిపోకండి. R1/R2 = A1/A2
హోల్ పవర్ ఎన్ రాయాలి. ఇది ఇంపార్టెంట్. ఎన్ రాయకపోతే మొత్తం క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ క్వశ్చన్‌లో ఏమన్నారు, రేట్ డబుల్ అయితే కాన్సంట్రేషన్ 4 టైమ్స్ అవుతుందన్నారు. అంటే రేట్ డబుల్ అయితే కాన్సంట్రేషన్ ఏమైంది 4 టైమ్స్. పవర్ ఎన్ పెట్టండి. కన్వర్ట్ ఇంటూ పవర్స్ నౌ. ఏమవుతుంది ఇది 2 పవర్ 2n రాయొచ్చా లేదా? నౌ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2n. అంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంది కదా. బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ కెన్ బి ఈక్వేటెడ్ ఇన్ ద ఎక్స్‌పోనెంట్స్ అండ్ పవర్స్ లాజిక్. సో 2n ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు ఎంత? 1/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 0.5. అదే ఆన్సర్ ఇక్కడ. అండర్‌స్టూడ్? అంత ఈజీగా ఉంటాయి. వెన్ యూ జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా రేట్ లా పైన, రేట్ ఆఫ్ రియాక్షన్ పైన డిపెండ్ అయిన క్వశ్చన్స్. సింపుల్‌గా ఏవైతే మనం రివైజ్ చేసామో అవే మోడల్స్‌లో వస్తాయి. దీస్ ఆర్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ టు సాల్వ్. టాపిక్ వైజ్ ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు కింద కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ మనకి చాప్టర్ వైజ్ అసెస్మెంట్స్ డీటెయిల్‌గా ప్రొవైడ్ చేసున్నాం. సో ఫస్ట్ మీరు ఏం చేయండి, మీ బుక్స్‌లో కూడా కావాలంటే కంపేర్ చేసుకొని ఈ మోడల్ క్వశ్చన్స్ అని కంప్లీట్ చేయండి. దెన్ డూ ద నెక్స్ట్ చాప్టర్. కానీ క్వశ్చన్స్ చేయకుండా ఊరికనే చాప్టర్స్ వింటూ మాత్రం టైం వేస్ట్ చేయకండి. దానివల్ల మీరు చదివినప్పుడే మర్చిపోతారు. ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎగ్జామ్స్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే డూ ద క్వశ్చన్స్ ఇన్ ద స్ట్రక్చర్డ్ మేనర్, ఇన్ ద ప్రాపర్ ఓరియంటేషన్. మనం ఇచ్చిన ప్రాసెస్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్వశ్చన్ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది చూసారా. ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ప్లాట్ చెప్పానా లేదా ఆల్రెడీ మీకు. గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆల్వేస్ లీనియర్ విత్ ద నెగిటివ్ స్లోప్. వెరీ ఇంపార్టెంట్. మీరు చదివిందే ఉంటుంది. నాన్ జీరో పాజిటివ్ ఇంటర్సెప్ట్. బికాస్ ఇక్కడ మనకి ఏమైంది, కాన్సన్ట్రేషన్ ఏంది, పాజిటివ్ ఇంటర్సెప్టే కదా. వెన్ యూ జస్ట్ ఈక్వేట్ విత్ ద ఫార్ములా మీకు ఆన్సర్ వచ్చేసింది. అక్కడ ఏమన్నా డౌట్ ఉందా? అక్కడ ఉండనే ఉండదు. y ఈక్వల్ టు mx ప్లస్ ని కంపేర్ చేసాము. వాల్యూస్ m అంటే స్లోప్ ఇక్కడ, దట్ ఈస్ నెగటివ్, x y. సింపుల్. జస్ట్ కంపేర్ చేసాము, ఆన్సర్ అయిపోయింది. సో ఇంత డీటెయిల్ గా మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు ఎగ్జామ్ లో మెమరీ టిప్ కూడా ఇచ్చాం లాస్ట్ లో చూస్తే. రియాక్టెన్స్ ఆల్వేస్ గో డౌన్ కాబట్టి నెగిటివ్ స్లోప్. ఇంత డీటెయిల్ గా చేసిన తర్వాత మీరు మర్చిపోమన్నా మర్చిపోరు. ఎగ్జామ్ లో చూడంగానే ఈ పాయింట్స్ లో ఏదో ఒకటి మీకు స్ట్రైక్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. సో అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే బెటర్ యూ డూ ప్రాక్టీస్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ప్రాక్టీస్ లేకుండా మార్క్స్ రావడం అనేది ఎవ్వరికీ పాసిబుల్ కాదు. అట్లీస్ట్ ఇంత షార్ట్ లో చెప్తున్నాం కాబట్టి ఇప్పుడైనా యూటిలైజ్ చేయండి దీన్ని.